ఈ రోజు నేను కాశీలో ఉన్నాను. అందరూ దేవుడి దర్శనం కోసం, సారీ షాపింగ్ కోసం అట్లా వస్తారు. నేను ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది, మూవ్మెంట్ డిజార్డర్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను. అదే టైం అవి కూడా కవర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ పవిత్రమైన ప్లేస్లో ఒక వీడియో తీయాలి అనుకుని ఈరోజు తీస్తున్నాను. నేను వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక గ్రూప్ని కలిసాను అనమాట. 60 to 70 years మధ్యలో లేడీస్ ఒక అపార్ట్మెంట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. కాశీ, ప్రయాగ, అయోధ్య అట్లా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నారనమాట. వాళ్ళు నన్ను ఫ్లైట్ లో ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. మొదటిది ఏంటి అంటే, నరాల బలానికి టాబ్లెట్స్ ఏమైనా వేసుకోవాలా, ఏం వేసుకోవాలి అని. మామూలుగా ఈ ఏజ్ లో న్యూరోబియాన్ ఇట్లాంటి టాబ్లెట్స్ కొన్ని ఇస్తాం. అవి మెయిన్ గా B కాంప్లెక్స్, B12 ఎక్కువగా ఉండే టాబ్లెట్స్ అనమాట. కొంతమందిలో డెఫిషియన్సీస్ డైట్ లో లేకపోవడం వలన ఎక్కువగా వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో గానీ రావచ్చు. కాబట్టి బలానికంటూ సెపరేట్ గా ఏం లేవు, కానీ B12 మళ్ళీ మనం ఇంట్లోనే ఉంటాము, ఎక్కువ ఎండకి వెళ్ళాం కాబట్టి విటమిన్ D సప్లిమెంట్స్ అప్పుడప్పుడు వాడుకుంటే సరిపోతుంది. రెండో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నొప్పులు, కాలు నొప్పులు, వెనకాల నడుము దగ్గర నొప్పులు, వీటికి ఏం చెయ్యాలి అనేది. మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ బాగుంటే ఏ ఏజ్ లో అయినా కానీ నొప్పులు తక్కువగా ఉంటాయి. సో ప్రతి ఏజ్ లోనూ మనం స్ట్రెంగ్త్ కాపాడుకోవడం కోసం ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్ లో అయినా కానీ మనం మజిల్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. సో ఎవ్రీడే 1 hour ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ కి మనం కేటాయించాలి. ప్రతి జాయింట్, ప్రతి మజిల్ బాడీలో మూవ్ అవ్వాలి. మూడో ఇంపార్టెంట్ థింగ్, ఫుడ్. ఏ ఫుడ్ మేము తీసుకుంటే నరాలకి మంచిది అని. బేసికలీ బ్యాలెన్స్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, అన్ని న్యూట్రియంట్స్, విటమిన్స్ వచ్చే డైట్ ఏదైనా కానీ మనకి హెల్తీనే. రైస్ కన్నా వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోగలిగితే తీసుకోవాలి. ఖరీదైన ఫుడ్డే, ఈ ఫుడ్డే తీసుకోవాలి స్పెసిఫిక్ గా అంటూ ఏమీ లేవు, అన్ని తీసుకోవాలి. వీటికన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఏజ్ తో లిమిట్ లేకుండా వాళ్ళు 60 కూడా స్కూల్ పిల్లల్లాగా చాలా ఎనర్జెటిక్ గా తిరుగుతున్నారు చూడండి. ఫ్రెండ్స్ ఫామ్ చేసుకొని బ్రెయిన్ యంగ్ గా ఉండటానికి, బాడీ హెల్తీగా ఉండటానికి అన్నిటికన్నా అవసరమైందే అది. ఆ గ్రూపు, ఆ స్పిరిట్, నేను ఇంకా యంగ్ అనే ఆ స్పిరిట్ మనలో ఉండాలి. ఈ వీడియో వాళ్ళకి చేరుతుంది అని నేను కోరుకుంటున్నాను.